జీవితంలోకి అడుగు పెట్టాం, రకరకాల పరిస్థితులు అనుభవించాం. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, కష్టం ఏదో చేసుకుంటున్నాం, కుటుంబాన్ని రన్ చేసుకుంటున్నాం, అయినా సరే పరిస్థితులు తారుమారుగానే ఉన్నాయి, మనశ్శాంతి లేదు. మళ్ళీ భక్తి ఏం తక్కువ లేదు. మళ్ళీ దేవుడు లేడనే నాస్తికవాదం అయితే నాలో లేదు, నా ఫ్యామిలీలో లేదు. దేవుడు ఉన్నాడు. ఆ ఉన్నోడు ఎవరో తెలియదు. కానీ మాకు తెలిసినంత వరకు మాత్రం భక్తిలో రాజీ లేదు. మాకు పరిచయం ఉన్నంత వరకు భక్తిలో రాజీ లేదు. ఇదే సమయంలో యేసు ప్రభుని గురించి మాకు తెలిసినప్పుడు, వినబడినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించేవాళ్ళం. ఎందుకు వ్యతిరేకించేవాళ్ళం అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, యేసు ప్రభువుని కూడా మేము గౌరవిస్తే మేము ఆరాధించే వాళ్ళు మాకు రివర్స్ అవుతారేమో అనే భయం ఒకటి. అందులోనే ఇంకొక భాగం ఏంటంటే, యేసు ప్రభుని కానీ మేము తిట్టి దూషించి ఆయనను విశ్వసించిన వాళ్ళని మేము ఇబ్బందికరంగా మాట్లాడితే మేము ఆరాధించే వాళ్ళు సంతోషిస్తారేమో అనే ఫీలింగ్. యేసు ప్రభుని వ్యతిరేకించాం, ఆయన గురించి వ్యంగ్యంగా మాట్లాడాం. ఎందుకంటే ఇలా చేస్తే మేము ఆరాధించే వాళ్ళు సంతోషపడతారా, మనోడు పర్ఫెక్ట్గా ఉన్నాడురా, మనల్ని తప్ప ఇంకో దాని వైపు పోవట్లేదు, అద్భుతంగా ఉన్నాడని వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మా ఫీలింగ్. 2002వ సంవత్సరానికి కథ క్లైమాక్స్కి వచ్చి ఏమంటుందని పరిస్థితులు పీక్ స్టేజీకి వెళ్ళిపోయి విషమించి పిల్లలు కూడా మందిచ్చి వాళ్ళు మేము యావత్ ఫ్యామిలీ చావాలనుకున్నాం. అంత చేదైన పరిస్థితిలోకి నా కుటుంబం వెళ్ళింది, నా జీవితం కూడా వెళ్ళింది. ఇప్పుడు నన్ను చూసిన మీరు అలా చాలా ఏం రాదనంటే అనుకుంటా, ఏముంది అనుకోవడానికి. అదంతా ప్రభువులో. ఆయన జీవితంలోకి ఎంటర్ కాకముందు పరిస్థితి ఏంటంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం కూడా అలా ఇదైపోవాలనేది ఆలోచన. 4 అక్కలు, 2 అన్నదమ్ములం. సరే, అప్పులో తిప్పులో బాధలో ఇరుకులో ఇబ్బందులో కష్టాలు కన్నీళ్ళు అందరం బాగున్నాం అనుకుంటే ఒక ఆమె సడన్గా చనిపోవటం, అది జీర్ణించుకోలేకపోవటం, 3 పసిబిడ్డలు అనాథలైపోవటం, ఆమె చనిపోయిన కొంతకాలానికి ఆమె భర్త కూడా చనిపోవటం, చీటికి మాటికి ఇంట్లో గొడవలు, నువ్వు చావు అనుకుని ఎట్లా కాదు అందరం కలిసి చేద్దాం అనుకుని అన్నం పెట్టుకుంటాం ప్రేమగా అందరం కూర్చొని, సగం తినేసరికి కొట్లాట అయింది. ఆ దేశాలు పళ్ళలన్నీ అక్కడ వగలు కొట్టుకొని లేచి ఫైటింగ్ సీన్. మళ్ళా ఆ ఫైటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని అసలు ఏం జరిగింది, మనకి ఎందుకు ఇట్ట అయిపోయాం మనం,